నా పేరు శారదా నాగార్జున అండి. నేను సీనియర్ అడ్వకేట్ ఇక్కడ. ఇప్పుడు ప్రజలందరికీ దీని గురించి తెలియజేయాలని ఎంతో తపనతో ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది. ఈ ఫండమెంటల్ రైట్స్ లో ఆస్తి హక్కు అనేది ఒక ముఖ్యమైనటువంటి హక్కు. ఆ ముఖ్యమైనటువంటి హక్కునే ఈ రోజు హరించే విధంగా జీవోలు తీసుకురాబడుతున్నాయి. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి సొంత తండ్రుల నుంచి చిన్న చిన్న పొలాలు లేదంటే చిన్న చిన్న ఇళ్ళు ఉన్నది కూడా ఈ రోజు వారికి కాకుండా గ్రామ పంచాయతీ పరిధిలోనో లేదంటే ఈ పట్టణాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారానో అప్పచెప్తున్నారు. కాబట్టి ఇది ప్రజలను హరించే హక్కు, ప్రజల ఆస్తులను హరించే రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఏర్పడిన రద్దు చేయాలి. ప్రజల ఆస్తుల రక్షణ లేని చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజల రద్దు చేయాలి. ప్రజల ఆస్తుల రక్షణ లేని చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజల ఆస్తుల రక్షణ లేని చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజల ఆస్తుల రక్షణ లేని చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజల ఆస్తుల రక్షణ లేని చట్టాన్ని రద్దు చేయాలి. రాజ్యాంగాన్ని విరుద్ధంగా యాక్ట్ వెంటనే రద్దు చేయాలి. ఆధ్వర్యంలో ఈ ఉద్యమం జరుగుతుంది. గత 14వ రోజు ఉద్యమం నిర్విఘ్నంగా జరుగుతుంది. రిలే నిరాహార దీక్షతో చేస్తాము. ఇది ప్రజల కోసం చేస్తున్న ఇది ఉద్యమం. కానీ ప్రజల్లో ఇది అవగాహన తెచ్చడానికి ఒక చట్టం, ఒక భయంకరమైన ఒక చీకటి చట్టం, భూ హక్కు చట్టం అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్కటి మాత్రమే తీసుకొచ్చింది. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా ఇటువంటి చట్టం లేదు. కానీ మన రాష్ట్రం ఎందుకు కోసం ఈ చట్టాన్ని పొందుపరిచిందో, ఎందుకు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందో మాకైతే అర్థం కాలేదు. ప్రజలందరికీ ఇది తెలియదు కనుక ప్రజల్లో వాళ్ళ హక్కుల కోసం, హక్కుల రద్దు, హక్కు వ్యతిరేకమైన ఈ చట్టం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము న్యాయవాదులు ఈ విశాఖపట్నంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది న్యాయవాదులు రోడ్డు మీదకి వచ్చి తమ జీవితాన్ని, తమ సమయాన్ని, తమ ప్రాక్టీస్ని వెచ్చించి ప్రజల కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో ప్రజలందరూ పాల్పంచుకుని ఉద్యమించి ఈ చట్టాన్ని రద్దు చేయడం కోసం గవర్నమెంట్ మీద ధ్వజమెత్తి ముందుకు వెళ్ళాలని మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము. ఇది ప్రజా వ్యతిరేక చట్టం. ఈ చట్టం వల్ల ఏంటంటే ప్రజలు తమ తాలూకా భూములు, చిరాస్తుల మీద హక్కులు కోల్పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన భూమి, మన ఆస్తులు ఉంటేనే మన పిల్లలు చదివించుకోవడం, మన పిల్లలకు పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ అవేవి ఇప్పుడు ఈ చట్టాల వల్ల ఏంటంటే మొత్తంగా అవన్నీ కోల్పోయి ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు. వారికి అవగాహన కల్పించే ఉద్దేశంతో మా బార్ అసోసియేషన్ అన్నింటినీ కలిపి ఈ ఉద్యమాన్ని చేస్తున్నాము. కనుక ప్రజలు ఈ అవగాహన తెచ్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఎంతమందికి ఇది నష్టం ఉంటుంది? ప్రజలందరికీ నష్టం ఉంటుందండి. మీకు, నాకు, ఆస్తులున్న ప్రతి ఒక్కరికి నష్టం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం వాళ్ళకి ఉన్న ఆస్తుల మీద, భూముల మీద, తర్వాత ఇళ్ల మీద, అన్నిటి మీద హక్కు కోల్పోతారు. ఇది రెవెన్యూ అథారిటీలోకి ఆస్తులు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీలో ఎటువంటి లోపాలు ఉన్నాయో మీకు, మాకు అందరికీ తెలుసు. అందుకే ప్రజల్లో అవగాహన కల్పించే చట్టాన్ని రద్దు చేయించమని చెప్పి మేము ఈ శిబిరాన్ని నడపడం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం సీఎం గారికి ఏమైనా మెమరాండం ఇచ్చారు? సీఎం గారికి మెమరాండం ఇచ్చాము. హైకోర్టులో మా బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ కూడా సరే రివ్యూ వేయడం కూడా జరిగింది. ఇది ఎలాగని చట్టాన్ని ఆపాలనే ఉద్దేశంతో మేమందరం అకుంఠ దీక్షగా పోరాడుతున్నాం. ఇది ఓన్లీ ప్రజల కోసం మాత్రమే. ఇది ఆపకపోతే నెక్స్ట్ మీకు కార్యాచరణ మేము ప్రభుత్వం మీద దీని మీద పెద్ద యాక్షన్స్ తీసుకురావాలని అందుకే ప్రజల్ని ఉత్తేజపరిచే ఉద్దేశంతోనే ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ అమాయకులు, వాళ్ళకి అవగాహన లేదు. చట్టాల మీద అవగాహన కల్పించాల్సిన ఇంటెలిజెన్స్ అయిన న్యాయవాదులు ఇది చేయాలి. కనుక న్యాయవాదులు అందరూ అకుంఠ దీక్షతో 60,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం జరిగిస్తున్నాం. ప్రభుత్వం ఇన్ని రోజుల వరకు మీరు చేస్తున్న ఈ ఉద్యమం పట్టించుకోలేదు. ఈ రోజు నుంచి చాలా ఎక్కువగా రాస్తా రకోలు, పాంప్లెట్స్ ఇవన్నీ ఇస్తా ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. అందుకే ప్రజల్లో ఈ అవగాహన కల్పించే ఉద్దేశంతోనే మా తాలూకా ఈ దీక్షని, మా పనులు, మా సమయాన్ని అన్ని వదులుకుని ఈ దీక్షను చేపట్టడం జరిగింది. ఇది ఇలాగే ప్రభుత్వం కథలు వచ్చే వరకు ఈ ఉద్యమాన్ని ఆపము, ఆగదు. ఇది ముందుకు జరుగుతూనే ఉంటుంది.
మంది న్యాయవాదులు ఈ రోజున రోడ్డుకు వచ్చాం. మరి ఈ చట్టం ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేక చట్టం అని చెప్పి ఉద్దేశంతో పెద్ద మేధావులందరూ కూడా నిర్ధారణకు వచ్చి ఈ చట్టం తప్పు అని చెప్తున్నారు. అదేవిధంగా మేము కూడా హైకోర్టులోనూ తర్వాత ఈ మధ్య రీసెంట్గా 13 మంది జిల్లా ప్రెసిడెంట్లు జేఏసీగా కలిసి విజయవాడలో మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడ కూడా ఈ చట్టం తాలూకా డీమెరిట్స్ అంటే లోపాలన్నీ కూడా చర్చించుకొని చట్టం ఎట్టి పరిస్థితుల్లో అమలు కాకూడదని ఒక నిర్ధారణకు వచ్చి ఆ తర్వాత సీఎం గారికి వెళ్ళి కలిసాం. సీఎం గారేమో అక్కడ వారి తాలూకా పిఎస్ గారు అయినటువంటి ధనంజయ రెడ్డి గారి కలమండడం జరిగింది. ధనంజయ రెడ్డి గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి తాలూకా చట్టం లోపాలన్నీ చెప్పాం. వారు అనుకున్నారు ఇది న్యాయవాదులు సివిల్ కోర్టు చేస్తున్నారు కాబట్టి ఇది న్యాయవాదులకు సంబంధించిన సమస్య అని వారు చెప్పారు. కాదండి, న్యాయవాదుల సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. ఓ రకంగా ఈ చట్టం కనుక అమలైతే న్యాయవాదులకు డబుల్ ఇన్కమ్, న్యాయవాదుల గురించి కాదు ఇది అని క్లియర్గా చెప్పాము. ఇంకా త్వరగా ఒకవేళ కేసులు పరిష్కారం చేయాలి, రైట్లు కనుక ఇంకా త్వరగా అవ్వాలి అనుకుంటే న్యాయ పరిజ్ఞానం లేని రెవెన్యూ వాళ్ళకి ఇచ్చే కన్నా దీనికోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ట్రిబ్యునల్స్ అక్కడ రైతుల గురించి నిర్ణయించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇది ప్రజా వ్యతిరేక చట్టం అని చెప్పి అందరూ అగ్రగ్రంథంగా చెప్పి 20 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా నిరసనలు తెలియజేస్తున్నాం. మరి ఈ నిరసనలు తెలియజేసిన ప్రభుత్వం ముందుకొచ్చే పరం చేయాలి. ఆ రోజు ఎఫ్ఎంఏలో ధనంజయ రెడ్డి గారికి ప్రకటన చేయండి సీఎం గారి దృష్టిలో తీసుకెళ్ళాక వారితో చర్చించాక ఆల్రెడీ చర్చించాక మళ్ళీ మీరు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి ఈ విషయాలన్నీ మళ్ళీ చర్చించి వారి చర్చల మీద ప్రకటన చేస్తామని చెప్పారు. నా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఇది ప్రజలకు అందరికీ కూడా మంచి చట్టం కాదని ఏకగ్రీవంగా 65,000 మంది న్యాయవాదులు రకరకాల పార్టీ వాళ్ళు ఇది ఓన్లీ న్యాయవాదులు అన్ని రకాల పార్టీ వాళ్ళు వచ్చి దీనికి వ్యతిరేకంగా కూర్చున్నాం. ఇట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎంత బాధపడుతున్నప్పుడు న్యాయవాదులు ప్రజల కోసం ప్రభుత్వం ఎందుకు ముందుకు ఈ చట్టాన్ని ఆపదు? తర్వాత దీనికి ఏమైనా అమెండ్మెంట్ ఉంటే కావాలంటే ఖచ్చితంగా అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో టైటిల్ అంటే ఏంటి అనేది కూడా లేదు, నిర్వచనమే లేదు. అలాంటి చట్టాన్ని మరి తీసుకొస్తే చాలా ఇబ్బంది అని చెప్పి ఈ చట్టం ఆపాలని చెప్పి మేము హైకోర్టులో రిట్లైడ్, అదేవిధంగా జేఏసీలో డిసిషన్ తీసుకొని ప్రస్తుతం నిరవధికంగా రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు వరకు నిరవధికంగా స్ట్రైక్ బాయ్కాట్ చేయాలని చెప్పి నిర్దేశించుకుని 5వ తారీఖు దాకా 5వ తారీఖు తర్వాత ఫర్దర్ యాక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయాలి, ఏ రకంగా వెళ్ళాలి, ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మళ్ళీ జేఏసీ మీటింగ్లోనూ తర్వాత జిల్లా కార్పొరేషన్కు అదేవిధంగా జిల్లాలో అనుబంధం ఉన్న మిగతా 8-9 వార్డు ప్రతి జిల్లాకు వాళ్ళందరితో కలుసుకొని నాయకులతో కలుసుకొని అదేవిధంగా అప్పుడు నిర్ణయానికి వస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. నా పేరు చింతపల్లి రాంబాబు, విశాఖపట్నం బార్ అసోసియేషన్.